ఓకే. ఎస్ అల్జాపురం శ్రీనివాస్ గారు సార్ నమస్తే అందరు. నమస్తే. ఏదైతే తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, ఆ 10 మంది పార్టీ ఫిరాయింపులో అసలు 8 మంది కూడా స్పీకర్కు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వడం జరిగింది. మేము పార్టీలో ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందు కాంగ్రెస్ పార్టీలో చేరలేదండి, మేము ఎప్పుడు పార్టీ మారలేదు, ఆ లిఖితపూర్వకంగా రాసిచ్చారు. ఎందుకంటే మేము ఏ ఏ పార్టీలో ఉన్నా ఎవరైనా కానీ సీఎం హోదాలో తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖచ్చితంగా కలుస్తారు, నిధులు అడుగుతారు తప్ప దానికి కాదు, మాదంతా మార్ఫింగ్ చేశారు తప్ప లేదు అంటున్నా. అంటే ఎలా చూడొచ్చు వీళ్ళని? నవ్వు వస్తా ఉన్నది మాకంటే. ఈ ఇద్దరిని చూస్తుంటే వాళ్ళు ఏం జాబ్ చెప్పుకోవాలా? మా మిత్రుడు తమ్ముడు లింగం కానీ మా సోదరిమణి పావని గారు కానీ ఏం చెప్పుకుంటారు? నెక్స్ట్ వాళ్ళదే ఉంది, అందుకని మిమ్మల్ని వాల్యూస్ ఉన్నాయా, ఎథిక్స్ ఉన్నాయా, వాల్యూస్ ఉన్నాయా అని ఇంతకుముందు నరసింహరావు గారు చెప్పినట్టు కర్మనే వాధికారస్తే మా ఫలేషు కదాచ. ఏదైతే కేసీఆర్ గారు ఆనాడు చేసినారో అదే వారికి ఫేస్ చేయాల్సి వస్తున్నది. ఇప్పుడు వారు కూడాను మెజార్టీ ఉన్న స్థితిలో నుండి ఈ రకంగా అనైతికంగా జాయిన్ చేసుకున్నారు. మినిస్టర్స్ ఇచ్చినారు, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినారు, ఇంకా చేయలేదని చెప్పి అబద్ధాలు మా హైకోర్టు యొక్క డైరెక్షన్స్ వచ్చిన తర్వాత కూడా జస్ట్ డిస్పోజ్ చేయండి అని స్పీకర్ గారికి ఆదేశం ఇచ్చినా కానీ, ఆదేశం కాకుండా సలహా ఇచ్చినా కానీ వారు కూడా టిల్ ది ఎండ్ పీరియడ్ మొత్తం అయిన వరకు పెండింగ్గా పెట్టి కాలయాపన చేసినారు. ఇప్పుడు అదే అవుతున్నది. బహుశా వారికి గుర్తొస్తున్నాయచ్చు, బహుశా కేసీఆర్ గారు ఎంటైర్ టీఆర్ఎస్ నాయకులకు అందరికి కూడా గుర్తుకొస్తున్నచ్చు. ఏ పార్టీని కూడా కేసీఆర్ గారు వదలలేదు ఎక్సెప్ట్ భారతీయ జనతా పార్టీ. వైసీపీ, టీడీపీ, సిపిఐ, ఇండిపెండెంట్ అన్ని పార్టీలు కూడా, బిఎస్పి ఇద్దరిని ఈ రకంగా అనైతికంగా ఆ పార్టీ యొక్క ఎమ్మెల్యేలని మీ పార్టీకి చేర్చుకొని ఒక కొత్త పంతాన్ని, కొత్త పుంతాన్ని మొత్తం కూడా ఇంట్రడ్యూస్ చేసినారు. సేమ్ యూ హ్యావ్ టు ఫేస్ నౌ. సో కాంగ్రెస్ పార్టీ కూడా అవసరం ఏముండే ఇప్పుడు 64 ఎమ్మెల్యేస్ మీ యొక్క గ్రూప్కి. అది అర్థం లేని ఆర్గ్యుమెంట్, అర్థం లేని డిఫెన్స్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. నైతికత ఉండాలి, వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయాలి. ఇప్పుడు ఏమైంది? మీరు కలుపుకున్నారు, కడవ కప్పినారు, కాంగ్రెస్ నాయకులుగా చలామణి అవుతా ఉన్నారు నిన్నటి దాకా. కోర్టుకు పోయిన తర్వాత అంటి ముట్టనట్టు, కలవనట్టు, మా పార్టీ కాదన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. వీళ్ళు ఇంకా మేము పోలేదు, రిటర్న్లో అఫిడవిట్ ఇస్తా ఉన్నారు కోర్టులలో, మేము వీ హావ్ నాట్ జాయిన్ ఎనీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి. ఒక ప్రెస్ మిత్రుడు అడుగుతుంటే కడియం సిఆర్ గారు ఏం జవాబు చెప్తారండి? ఏ పార్టీలో ఉన్నారని మీ అడిగితే అందరు నవ్వుకుంటారు జనాలు. ఏ పార్టీలో ఉన్నాలో ఆ పార్టీలో ఉన్నా, ఇలాంటి జవాబు చెప్పండి. ఇదాన్ని ఒక నాయకులు ప్రజలకు చూపించాల్సిన ఆదర్శవంతమైన క్యారెక్టర్. ఇది చాలా హాస్యాస్పదం. ఇప్పుడు ఏం డిఫెండ్ చేసుకుంటే ఈ రెండు పార్టీలు కూడా, కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు ఏం జవాబు చెప్పుకోలేని పరిస్థితి. తలవంపు రాజకీయాలకి ఒక మచ్చ ప్రజలు ఈసడించుకుంటా ఉన్నారు. రిటర్న్లో రాసి ఇచ్చినారు, మాకేం సంబంధం లేదు, మేము కడవ కప్పుకోలేదు, అది జాతీయ జెండా. వారు చెప్పింది కరెక్ట్. 8 మంది ఆ రకంగా, బహుశా వారికి ఏ రకంగా రెస్క్యూ చేస్తారో నాకైతే విశ్వాసం ఉండే. రాజమౌళి గారు, ప్రసాద్ గారు స్పీకర్గా ఒక మాట చెప్పినారు మొదట, ఈ పార్టీల ఫిరాయింపులు ఎమ్మెల్యేలు నేను నా ఇష్టం ఉండదు, నేను ఇష్టపడను, మంచిది కాదు, ప్రోత్సహించను నేనని చెప్పేసి. ఇప్పుడు వారికి పరీక్ష, మళ్ళీ వీళ్ళిద్దరికి పరీక్ష అయిందా రెండు పార్టీలకు. మూడో పార్టీ ఇప్పుడు స్పీకర్ గారికి పరీక్ష. వారేమో అంత బాగా మాట్లాడినారు స్పీకర్ గారు, ఇప్పుడేమో వారిని దూరం కొట్టాలన్నా లేకుంటే దగ్గర తీయాలన్నా, మళ్ళీ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ కాపాడాలన్నా, రేవంత్ రెడ్డి గారి ఇంట్రెస్ట్ కాపాడకుంటే వారికి కూడా పదవి గండం వస్తుంది. సో ఇదంతా కూడా చాలా మెస్ అయిపోయింది. అందుకోసమే తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీని చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఈ రెండు పార్టీలకు విలువలు లేవు, నైతికత లేదు, ప్రమాణాలు పాటించడం లేదు అనే విషయం సర్వత్రా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికనే నేను సలహా ఇస్తున్నాను,
బోత్ పార్టీస్కి ప్రజలు అల్టిమేట్గా ప్రజలు ఓటు వేసేవాళ్ళు. ఆ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి అలవాటు చేసుకోండి. కాన్సెన్సీలో తిరిగే గౌరవంగా తిరగాల్సిన పరిస్థితి క్రియేట్ చేసుకోండి. ఇట్లా అబద్ధాల యొక్క మాటలు డిఫెండ్ చేసుకుంటూ ప్రశ్నలకు జవాబు లేక తప్పించుకునేటువంటి పరిస్థితి కల్పించుకునే పరిస్థితి తెచ్చుకోకండి. యు ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. వారి కడియం గారు లెక్చరర్గా ఉండి హైలీ క్వాలిఫైడ్ పీజీ చేసినటువంటి వ్యక్తి. అట్లా అనేక మంది చదువుకున్న వాళ్ళు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద కాంటాక్ట్ చేస్తారు. దానం నాగేందర్ గారు, కావ్య గారేమో ఎంపీ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. వారు మొత్తం ఎలక్షన్ మొత్తం కూడా కడియం సేర్ గారు చేస్తారు. మనమంతా చదువుకున్న వాళ్ళం కదా. డాక్టర్ లింగం గారు చదువుకున్న వాళ్ళు, పావని గారు చదువుకున్న వాళ్ళు, నేను చదువుకున్నాను అడ్వకేట్. మనం ఏం సమాజానికి మాటలు మాట్లాడతాం? పార్టీల యొక్క స్టాండ్ కారణంగా మన పర్సనాలిటీ కూడా వాళ్ళని డిఫెండ్ చేసుకుంటూ మనం కూడా పతనం అవుతున్నాం. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కావచ్చు, లింగం గారు కావచ్చు, పావని గారు కావచ్చు, అల్జాపూర్ ఇంకెవరైనా కావచ్చు. దేర్ ఆర్ మెనీ పొలిటీషియన్స్ ఇన్ ది ఫీల్డ్ పొలిటికల్ పార్టీస్. ఆ రెండు పార్టీల చదువుకున్న వాళ్ళందరూ కూడాను ఈ ఫాల్స్ తప్పుడు స్టాండ్లకు సమర్థించుకునే పరిస్థితి చదువుకున్న వాళ్ళకి వచ్చింది. మనకు పర్సనాలిటీ డిగ్రేడ్ చేసుకుంటున్నాం. మనం ఎవరైనా మాట్లాడుతున్నా అంటే అర్థం కాదు. ఇంత మెస్సుగా జరుగుతున్నా, నవ్వులాట జరుగుతున్నా కానీ నాట్ ఈవెన్ సింగిల్ ఎడ్యుకేటెడ్ పొలిటికల్ లీడర్ ఫ్రమ్ ది బోత్ పార్టీస్, కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్, ఎవరైనా ఇది మంచిదా అని చెప్పి మాట్లాడుతురా? ఇది కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళు ఓన్ చేసుకుంటారా? ఎస్ మా ఎమ్మెల్యేలని చెప్పుకుంటారా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఓన్ చేసుకుంటారా మా ఎమ్మెల్యేలని కాంగ్రెస్ వాళ్ళు? ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి నెక్స్ట్ సీఎం మొన్నదాకా చాలా సీనియర్ మోస్ట్ స్పీకర్గా ఉన్నారు. ఇప్పుడు బయట తిరిగే పరిస్థితి. నాకు మంచి మిత్రులు అంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్, నాకు మంచి మిత్రుడు గాంధీ, మా ఊరు, మా ఫ్రెండ్. ఏం చెప్పుకుంటారండి? ఏం జాబ్ చెప్పుకుంటారు? ఎంత షర్మిందా ఫీల్ అవుతున్నారు. బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. మీరు గమనించారా? పోచారం గారు ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేదు. తిరుగుతున్నారు ఇప్పుడు. అంత పెద్ద పర్సనాలిటీ ఎక్కడ కూడా లూజ్గా మాట్లాడి దిగలే ఆయన పర్సనాలిటీ. రాజులాగా ఉండే ఆయన. ఇప్పుడు ఏమైంది? అవసరమా పదవుల కోసం? అన్ని పార్టీలు మార్చుకుంటూ వచ్చినాయి. మ్యాండేట్ వారి ఫేవర్గా ఉండే, పని చేస్తుండే, బాగా కష్టపడుతుండే, వెయిట్ ఎక్కకుండా ఏజ్ వచ్చినా ఈ మొత్తం టూర్ల మీద ఉండేటువంటి వ్యక్తి పార్టీలు మారేసరికి పైసనే. పార్టీలు మారే కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ ఎక్సెప్ట్ బీజేపీ ఏముంటుంది చెప్పండి? సో ఇప్పటికన్నా ఈ ఎపిసోడ్తోని రాష్ట్రంలో రాజకీయ నైతికతకు వెల్కమ్ చేసేటువంటి ఒక స్టాండ్ అలవాటు చేసుకోవాలి పొలిటికల్ లీడర్స్. నైతిక విలువలు లేకుండా ప్రజల ముందర పలిచన పడేటువంటి ఒక అలవాటు చేసుకో. వాళ్ళని సమర్థించడానికి మనం బదనం అవ్వడం ఎందుకు? మన పర్సనాలిటీని తగ్గించుకోవాలి ఎందుకు? ఈ రకంగా కొత్త యంగ్ టర్క్ లీడర్స్ అందరు కూడా ఆలోచించాలి, మాట్లాడాలి. బయట మాట్లాడకండి. కనీసం మీ యొక్క 4 వాక్ పార్టీలో మాట్లాడండి.